నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బత్తుల రామప్రసాద్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అయ్యా జేబీమే. ఒక పక్క అసలు వర్గీకరణ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు మాకు. మా కొబ్బరి చిప్పలోని కొబ్బరి మొత్తం మాలలకు పెట్టి ఓన్లీ చిప్ప మా చేతిలో పెట్టిండి అని చెప్పి మా మందకృష్ణ వ్యతిరేకిస్తున్నాడు వర్గీకరణ. మళ్ళీ మీరు కూడా ఇటుపక్క అసలు తప్పు చెప్పిర్రు, మాదిగలకే న్యాయం జరుగుతుందని చెప్పి మీరు అంటారు. ఏది అన్న, ఏం చెప్తున్నారు అసలు? ఇప్పుడు కొబ్బరి చిప్పలోని కొబ్బరి మాలలు తిన్నారు, చిప్ప మాత్రం మాకు ఇచ్చినట్టుంది కదా. దానికి ఏమైనా ఆధారం ఉంటే మంద ఏలియా చెప్పాలి, లేకుంటే ఆద్య టీవీ చెప్పాలి. కానీ బత్తుల రామప్రసాద్గా ఒక అంబేద్కర్ వాదిగా నేను కేవలం ఆధారాలతో మాత్రమే చెప్తా. ఇప్పుడు మీ ముంగట షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఆధారంగానే నేను చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 46,000 చిల్లర మాదిగా ఉద్యోగులు ఉన్నారు, 36,000 మంది మాల ఉద్యోగులు ఉన్నారు, 11,000 మంది ఉద్యోగులు ఎవరు ఇంకా రిజర్వేషన్ అందుకొని నిరుపేద ఎస్సీలు ఉన్నారు. మరి కొబ్బరి చిప్ప అసలైన కొబ్బరి 46,000 మంది అవుతారా, లేకుంటే 36,000 అవుతారా, లేకుంటే 11,000 మంది అవుతారా? మీరే చెప్పాలి, ఆద్య టీవీ చెప్పాలి. ఇది నేను చెప్పింది కాదు, షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్. ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మీరు ఇట్లా వర్గీకరణ అమలు చేయకుండా ఎట్లా ఇస్తారు? ఇవ్వడం వల్ల చాలామంది మాదిగలు నష్టపోతూ ఉన్నారు విద్యార్థులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకటి, మీరు రేవంత్ రెడ్డి గారు చేసిన చట్టంలో క్లియర్గా చెప్పిండు, ఎప్పుడైతే చట్టం అధికారికంగా గజెట్ రూపంలో వస్తుందో ఆ డేట్ నుంచి అమలవుతుంది. కానీ అంతకుముందు అమలయ్యే అవకాశాలు లేదు, మేము అట్లా చేయమని కూడా స్పష్టంగా చెప్పిండు. ఏ చట్టమైనా అట్లనే ఉంటుంది. ఈరోజు డెలివరీ అయిన పిల్లగానికి ఈరోజు డేట్ ఉంటుందా, లేకుంటే 6 నెలల కింద డేట్ ఇమ్మంటాడు ఆయన కోరికలు అట్లా గుంతమ్మ కోరికలు ఉంటుంది. పుట్టింది ఇవాళ, ఎప్పుడైతే యాక్ట్ వస్తుందో ఆ రోజు నుంచి అమలైతే లేదు. ఆమె 9 నెలల కింద కడుపు ఉన్నది కాబట్టి ఆ డేట్ ఇమ్మంటే ఎవరికి న్యాయం అవుతుంది? ఒకటి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా చట్టాలు ఉంటాయి, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉంటుంది. ఇంత మాట్లాడుతున్నాం కదా, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మేము వర్గీకరణ చేస్తున్నాను పగాబలు చెప్తారు కదా. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటండి, 59 కులాలలో ఇంకా రిజర్వేషన్లు అందుకోకుండా వెనుకబడ్డారో ఆ వెనుకబడ్డ వాళ్లకు గుర్తించి వాళ్ళకు అదనంగా ఇమ్మన్నారు. వీళ్ళు ఇంకా రిజర్వేషన్లు అందుకోలేకపోయారు అనే 15 కులాలు పెట్టి గ్రూప్ 1గా పెట్టి వాళ్ళకు 1% ఇస్తారా? ఇదేం సామాజిక న్యాయమా? మధ్యస్థంగా లబ్ధిదారులని మాదిగలకు పెట్టారు. ఆల్రెడీ మధ్యస్థంగా లబ్ధి పొందిరని నువ్వే చెప్తున్నావు కదా నీ కమిషన్ రిపోర్ట్లా. వాళ్ళకి అదనంగా 9 ఎట్లు ఇస్తావు నువ్వు? ఎవరికి ఇవ్వాలి? గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి 4-5% ఇవ్వాలి. కింద వస్తే వాళ్ళకి మనం పక్కన పెడదాం. సిఓలు గ్రూప్ 3 వాళ్ళకి మనకు సంబంధమే లేదు, వాళ్ళని పక్కన పెడదాం. ఇవ్వాల్సింది వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళకి ఇవ్వాలి కదా. అంటే దీన్ని వెనక కుట్ర ఏంటిది? జనాభా ఎక్కువ ఉన్నది, వాళ్ళు ఎక్కువ బ్లాక్మెయిల్ చేయగలరు, లేకుంటే రాజకీయంగా మాకు పనికొస్తారనే దురుద్దేశం అవుతుంది కదా. సుప్రీంకోర్టు తీర్పులో ఒకటి చెప్తే దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది కదా. ఇది ఏ విధంగా సమంజసం? ఇది ఇట్లా మొత్తం కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో కంప్లీట్గా ఏకపక్షంగా ఉంటుంది. ఒక క్లియర్గా మీ ఆధ్యాత్మిక ద్వారా సమాజానికి చెప్పదలసింది ఏంటంటే, ఒక డెడికేషన్ కమిషను, 1 మ్యాన్ కమిషను నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంలో 3 గంటల సమయము, విలువైన సమయము దామోదర్ రాజనరసింహ ఇంట్లో విందు చేయడానికి వాడుకుంటాడా అండి? ఏం సంకేతం తెలియజేయాలనుకుంటున్నాం? అంటే మాదిగలకు అనుకూలంగా ఉన్నది కాబట్టి నేను మాదిగల ప్రజాప్రతినిధుల ఇంటికి పోయి వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ రాస్తారా? ఈ రిపోర్ట్లో ఫస్ట్ ఫేజే ఏం రాస్తాడంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేయడానికి అతి ఉత్సాహంగా ఉన్నాము, ఇమీడియట్గా చేస్తారనే ధోరణిలో మాకేసారని అంటారు. అంటే కమిషను ఏమున్నదో ఫ్యాక్ట్ చెప్పాలా, కానీ గవర్నమెంట్ ఉద్దేశం ఏముందో ఈయన చెప్తాడా? అట్లా ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇలా తప్పులు ఉన్నాయి. మీరు ఏ పేజ్ తీసుకున్నా ఇప్పుడు ఏ కమిషన్ అంటే బిఎన్ లోకూర్ కమిషన్ 1965లో వేసారు. అది రిజర్వేషన్ ఏదైతే SC/ST జాబితా ఉన్నదో సరిచేయడానికి వేసారు. అందులో ఒక ఫోటో ఉన్నది, బిఎన్ లోకూర్ కమిషన్ చైర్మన్ ఎట్లుంటాడో తెలియదు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 97లో వేసారు వర్గీకరణ గురించి. దాంట్లో జస్టిస్ రామచంద్రరాజు ఎట్లుంటాడో మాకు ఇప్పటిదాకా తెలియదు. 2008లో
జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది, అందులో ఒక్క ఫోటో ఉండదు, ఆమె ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు. కానీ ఈయనలో 54 పేజీలు షమీమ్ అఖ్తర్ ముఖంతో ఇట్లా కొట్టేటట్లు కనిపిస్తుంది. అంటే కమిషన్ చైర్మన్ అని చెప్పుకోవడానికి వేసిండా, లే కమిషన్లో ఉన్న ఫ్యాక్ట్స్, రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్ట్స్ పెట్టడానికి వేసిండా. ఇంకో దారుణం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా దళితుల లిటరసీ రేటు ఏంటిదో లేదంట. ఈయన చెప్పిన రిపోర్ట్లో చెప్తున్నా నేను, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల లిటరసీ రేటు అధికారికంగా ఎవరు కూడా ఇయ్యలేదని చెప్తున్నాడు. ఇది ఎక్కడ మరి కమిషన్ చెప్తుందంటే నేను ఒప్పుకున్నట్లే కదా. అంటే కమిషన్ ఎంత వీక్గా ఉన్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఒక షెడ్యూల్ కులాల మీద కమిషన్ మీద నువ్వు రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ లిటరసీ రేట్ ఏదిందో తెలియకుండా నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తావు? తర్వాత గ్రూపింగ్ చేయడం అనేది, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు షెడ్యూల్ కులాలు హెట్రోజెనియస్ అని, మరి గ్రూపులు చేసి హోమోజెనియస్గా ఎట్లా చేస్తారు? 15 కులాలకు ఒక దగ్గర, 18 కులాలకు ఒకట, 26 కులాల. నువ్వు హెట్రోజెనియస్ అయినప్పుడు ఏ కులానికి ఆ కులం సపరేట్ అన్నప్పుడు మరి ఏ విధంగా ఏ ప్రామాణికం తీసుకొని నువ్వు ఆ విధంగా చేసినావు? ఆ తప్పుల తడక బేస్ చేసుకొని 17వ తారీఖున ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ బిల్లు 2005 అని ఆడ 18వ తారీఖు ఆమోదం చేసింది. తప్పుల తడక బేస్ చేసుకొని నువ్వు చట్టం ఏ విధంగా, బిల్లు ఏ విధంగా ప్రవేశపెడతావు? తర్వాత ఈ 200 పేజీల రిపోర్ట్ను రేవంత్ రెడ్డి ప్రాపర్టీ డాక్యుమెంట్లా దాపెట్టుకొని చేసుకోనికే ఎందుకు ఇవ్వలే? ఎందుకు ఇవ్వకుండా నువ్వు 9 పేజీలతో ఆమోదం చేసుకున్నావు? అది బయట పెడితే దాంట్లో తప్పులు ఉన్నాయి, ఇప్పుడు మేము బయట తెచ్చినట్లు అట్లా భయపడ్డావా? కానీ వర్గీకరణ పట్ల స్పందించిన తొలి ముఖ్యమంత్రి నేనే, అంటే ముందస్తుగా దాని తర్వాత వెంటనే దానికి బిల్లు ఆమోదించినటువంటి రాష్ట్రం కూడా మనదే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దాంతోపాటు మాదిగలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, మందకృష్ణకు కానీ రేవంత్ రెడ్డికి కానీ. ఏం చెప్తారు దీని మీద? నేనేమంటున్నానంటే తెలంగాణ అంటే దేశంలోనే మొదటిగా వర్గీకరణ చేసిన రాష్ట్రం నేనే, ముఖ్యమంత్రి నేనే అంటున్నావు కదా. నేనేమంటున్నానంటే నీ అతి ఉత్సాహంతో సుప్రీంకోర్టు తీర్పును కూడా పరిలోకి తీసుకోకుండా అతి ఉత్సాహంతో కేవలం మంద ఏలియాకు సాటిస్ఫై చేయడానికే ఈ చట్టం చేసినావు అంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన గురువు గద నారా చంద్రబాబు నాయుడు, ఆయన మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టినాక దీన్ని ఆర్డినెన్స్ తెస్తా ఉన్నాడు. ఈరోజు నారా చంద్రబాబు గారు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ బిల్ ఏదైతున్నదో జాతీయ ఎస్సీ కమిషన్ ఆమోదం గురించి పంపించిండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిండయా శిష్యుడు? దొడ్డిదారిన 9 పేజీలు పెట్టి ఒక బిల్లు చేసి ఆ బిల్లును సంతకానికి చట్టం చేయడానికి గవర్నర్కు పంపించాడు. దీనివల్ల స్పష్టంగా ఏం తెలుస్తున్నది? చట్టాల మీద, రాజ్యాంగం మీద 1% కూడా నాలెడ్జ్ లేదు రేవంత్ రెడ్డికి అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీనికోసం చేస్తున్నారు అనుకోవచ్చు అన్న. అంటే ఒక వర్గానికి ఏదో కొమ్ముగాయడానికి కాదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నది, అన్ని వర్గాలకు సమాంతర న్యాయం కల్పించాలి. మరి దేనికోసం ఒక వర్గానికి చేస్తూ ఉంటాడు అనుకోవచ్చు? ఇది నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఒక వర్గానికి కాదు, ఒక వ్యక్తికి సాటిస్ఫై చేయడానికి మాత్రమే చేసిందని నేను ఒక వ్యక్తికి, అదెవరో కాదు మంద ఏలియాకు. ఎందుకంత మరి భయపడుతున్నాడో మనకు అర్థమవుతలేదు. ఇంకో దారుణమైన సంఘటన చెప్తా మీకు. 17వ తారీఖు బిల్లు పెట్టే సందర్భంలో మాదిగ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళిన మంద ఏలియా పోయి ఈ బిల్లును అడ్డుకోండి అని మాదిగ ప్రజాప్రతినిధులకు చెప్పాడు. ఇది పెద్ద ఎలిగేషన్ అవుతుంది. ఇది నేను రుజువు చేస్తా, రమ్మని చెప్పు, అది అనలేదని చెప్పమని నాకు. మంద ఏలియా ఈ బిల్లును అడ్డుకోండి అని మాదిగ ప్రజాప్రతినిధులకు అనలేదని నిరూపించమని నేను నిరూపిస్తా. ఏ మాదిగా ప్రజాప్రతినిధి అన్నాడో అది ఎట్లా బయటకు వచ్చిందో కూడా చెప్తా. ఇంత దారుణమైన మంద ఏలియాకు, ఇంత దళిత వ్యతిరేకమైన మంద ఏలియాకు అంటే జీవితమే మొత్తం త్యాగం చేసి వర్గీకరణ మీదనే కొట్లాడుతున్నా అని చెప్తా ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు బిల్లు పాస్ అయ్యడానికి అడ్డుకోమని చెప్తాడన్నా? దీనికి సరైన సమాధానం మంద ఏలియానే చెప్పాలి. నేను అడుగుతున్నా కదా, మీ ఆద్య టీవీ ద్వారా ఇది ప్రశ్నించండి. మీరు మాదిగా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఈ బిల్లును అడ్డుకోదమని అన్నారని అంటున్నాడు ఆయన, నీ మీద అభియోగం చెప్తున్నాడు కదా, మరి ఇది కరెక్టా కాదని అడుగుమని, కాదని చెప్పమని ఆయనకు. అప్పుడు చెప్తాను నేను ఏ ప్రజాప్రతినిధి ఏ టైంలో, ఎంత రాత్రి, ఏ సందర్భంలో, ఏ డేట్లో అన్నది నేను చెప్తా.
అంటే మంద ఏలియాకు ఏదో చట్టం చేయాలి అందరూ బాగుపడాలని లేదు. కేవలము బీజేపీ మనువాద పార్టీని నెక్స్ట్ 2029లో తెలంగాణ రాష్ట్రంలో తేవడానికి ఈ వర్గీకరణను అడ్డం పెట్టుకుని తప్ప 1% కూడా ఈవెన్ మాదిగల మీద కూడా ప్రేమ లేదు. మాదిగల మీద ప్రేమ ఉంటే ప్రతిదాన్ని అడ్డుకోవడం ఏంటిదా? నీకు అందరికంటే ఎక్కువ నీకు 9% ఇచ్చినప్పుడు నాకు 12% కావాలంటావు. నీ 12% కావాలని ఈ 30 సంవత్సరాల నీ ఉద్యమంలో ఎప్పుడైనా అన్నావా? పోనీ 9% గురించి ఎప్పుడైనా చెప్పినావా? నువ్వు చెప్పింది ఏంది? 7%కు మాకు పెంచాలన్నావు, 8%కి అనుకుందాం. అది కూడా చెప్పలే, అనుకుందాం. 9% ఇచ్చిన తర్వాత అడ్డుకుంటావు. తర్వాత చిప్ప మాకు ఇచ్చిర్రు, అసలు టెంకాయ వాళ్ళు తిన్నారు అంటున్నావు కదా. 46,000 ఉద్యోగాలు ఉన్న నీ కమిషన్, మీకు అనుకూలంగా ఉన్న కమిషన్ చెప్పింది కదా. మరి అసలు టెంకాయ ఎవరు తిన్నట్లు, ఎవరికి ఇచ్చినట్లు? ఏంటంటే బ్లాక్ మెయిలింగ్లకు మాలను వాడుకోవడం, మాల సామాజిక వర్గం కించపరచడం, ఇది ఒకటే ఎజెండా. దీన్ని అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్ చేయడానికి తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. అది స్పష్టంగా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను.